సెట్‌లో నేను షాక్ అయింది ఏందంటే, లాస్ట్ డే వరకి ఒక్కరోజు గూడా ఈమె తెలుగు తప్పు మాట్లాడిందని షార్ట్ కట్ కాలే. ఆ! ఆ! హా! అంటే ఇట్లా తప్పు ప్రొనౌన్సియేషన్ లేదా తప్పు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అంటే ఈ లైన్‌కి రాంగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె మీనింగ్ తెలీదు గదా! మాక్సిమం అవును. లైన్స్‌కి. ఎవ్రి లైన్‌కి తెలీదు. ఇంటెన్షన్ ఆఫ్ ద సీన్ తెలుసు క్లియర్‌గా. కానీ ఒక్కసారి గూడా అట్లా కాలే. నేనే షాక్ అయినా. మనమే ఆ! హి చెప్తున్నప్పుడు ఈస్ ఒక మేకింగ్ డైలాగ్ సో మెనీ మిస్టేక్స్ ఈవెన్ థో హి నోస్ తెలుగు. మేకింగ్ ఫన్ అంటే ఆఫ్ ఇట్. ఈమెకు తెలీదు గదా! తెలంగాణ స్లాంగ్ వేరే ఉంటది. గోదావరి స్లాంగ్ గోదావరి వేరే స్లాంగ్ ఉంటది. వేరే ఉంటది. తెలిసింది కదా! ఇప్పుడు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు అప్పుడు తెలిసింది. స్టార్టింగ్. మీకెంత బాగా తెలిసింది? స్లాంగ్ డిఫరెన్స్ ఇంతుంటదా అని అనిపించిందా ఫస్ట్ చేసేటప్పుడు? టైమ్ అది ఊహించుకున్నప్పుడే భయమైంది నాకు ఫస్ట్. హ్మ్. దాని తర్వాత ఇంకా మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ చాలా రిహార్సల్స్ చేసిన తర్వాత హ్మ్. ఇందాకన్నట్టు నిజంగా అక్కడ పుట్టి పెరిగినట్టు రాకుండా అక్కడ వాళ్ళ సౌండ్ అవుతే బాగుంటది. యాప్ట్ చేసుకోవాలి కదా మొత్తం. అక్కడ వరకు ట్రై చేసిన. He used ఏంటి to spend అసల? time with the people of Bhimavaram to get the slang. Exactly. He used to do that. ఎగ్జాక్ట్‌లీ. యూ నో ఫస్ట్ సినిమాకి దీనికి చాలా వేరియేషన్ ఉంటది. ఆబ్వియస్లీ ద స్లాంగ్, డైలెక్ట్ అన్నీ. సో, అంటే ఇప్పుడు ఇది యాప్ట్ చేసుకోవడం అనేది ఆ స్ట్రగ్లింగ్ ఎలా ఉన్నింది? అదే మనుషుల్ని కలిసేదాకా అంటే ఇప్పుడు ఒక స్లాంగ్ నేర్పించే ట్రైనర్‌ని పెట్టుకున్నాం అనుకోండి. హ్మ్. ఒక్కడితోనే కమ్యూనికేట్ చేస్తా ఉంటాం. హ్మ్. ఆ 10 మందిని కలిసేదాకా కొంచెం టఫ్ అయింది. ఆ 10 మందిని కలిసి ఇప్పుడు ఈళ్ళంతా వైబ్ ఇట్లుంది. 10 మాటలు మాట్లాడుతుంటారు కదా 10 మంది. సో, వాళ్ళు ఏం మాట్లాడినా స్వీటే అనిపిస్తుంది. ఏం మాట్లాడినా పాట పాడినట్టే అనిపిస్తుంది. అంటే మంచిగా అనిపిస్తుంది. కానీ అది అచీవ్ చేయడం నిజంగానే Cute. చాలా ప్రాక్టీస్ తర్వాతనే అచీవ్ హ్మ్. చేయగలిగినాం